గా యుక్రెయిన్ వార్ అయింది. సో, అవును సార్. మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా యుక్రెయిన్ వెళ్ళి చదువుకున్నారు. అవును సార్. సో, దానివల్ల కొంతమంది ఇక్కడ వచ్చేసారు ఆల్రెడీ. అవును. సో, నాకు తెలిసిన న్యూస్ ప్రకారం లైక్ వాట్ ఇండియన్ గవర్నమెంట్ ఎన్ఎంసీ డిడ్ విత్ ద సమ్ ఇండియన్ హూ స్టడీ ఇన్ యుక్రెయిన్ అండ్ దే కేమ్ బ్యాక్ వాళ్ళతో కొద్దిగా అంత అన్ఫేర్ థింగ్ చేసిందని విన్నాను. లైక్ ఏం జరిగింది దాంట్లో యాక్చువల్లీ? సార్ మెయిన్గా ఈ వార్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే ఇండియన్ స్టూడెంట్స్ని వాళ్ళు రిటర్న్ వచ్చేయండి, మేము గ్లోబల్ మొబిలిటీ ప్రోగ్రామ్ పెడతాము, కొన్ని మెడికల్ కాలేజెస్లో మా దగ్గర కూడా మేము అకామిడేట్ చేస్తాము. మా దగ్గర అంటే మన స్టూడెంట్స్ ఇండియాకి వచ్చారు ఇండియన్ మెడికల్ కాలేజెస్లో అకామిడేట్ చేస్తామని ఓపెన్గా చెప్పారు సార్ పార్లమెంట్. చెప్పిన తర్వాత వాళ్ళు స్టెప్ బ్యాక్ తీసుకొని మేము ఇలా మీకు ప్రొవైడ్ చేయలేము, గ్లోబల్ మొబిలిటీ ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసి ఆ వార్ అయిపోయిన తర్వాత మీకు వేరే కంట్రీస్ మేము కొన్ని చూపిస్తాము, యూ క్యాన్ గో దేర్ అండ్ యూ క్యాన్ జాయిన్, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ కంటిన్యూ అని చెప్పారు. సో ఇక్కడ ముందు వాళ్ళకి చెప్పడం ఏం చెప్పారంటే మీరు రండి చూసుకుంటామని చెప్పి వచ్చాక ఇక్కడ ఇవ్వలేదు.